హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మళ్ళీ నేనైతే ఈరోజు ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను. ఇది ఏం ఫంక్షన్ అంటే అన్నప్రాసన ఫంక్షన్. నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ బాబుది అన్నప్రాసన అనమాట. ఇంకా వాళ్ళ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. అసలైతే నేను ఫ్యామిలీ అందరినీ తీసుకొని, అంటే మా మా అమ్మని, మా అత్తయ్యని, నా పిల్లల్ని, మేము అందరం కలిసి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. కానీ కరెక్ట్గా వాళ్ళ ఊరైతే మాకు తెలియదు అనేసి అందరినీ వదిలిపెట్టేసి, నా పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేసి, ఇంకా మేమిద్దరమైతే స్టార్ట్ అయిపోయాము అడ్రస్ తెలుసుకుంటూ. ఇంకా ఇక్కడికి మా ఆయన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు దగ్గరే, వాళ్ళ ఊరు అనమాట. వాళ్ళ ఇంటికైతే వచ్చి ఒకసారి వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ పలకరించి వెళ్దామని అయితే ఇక్కడికి వచ్చాము. వచ్చేసి మా ఆయన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆయన అక్కడి నుంచి అసలు కదలట్లేదు. అన్నయ్య వాళ్ళ నాన్న కూడా మా ఆయనతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. ఇంకా మా ఆయన అయితే ముచ్చటుంటే చాలన్నట్టుగా అక్కడి నుంచి అస్సలు కదలట్లేదు. నేనేమో నా ఫ్రెండ్ ఫంక్షన్ అయిపోద్దని నేను ఒకటే వెళ్దాం అని ఒకటే అడుగుతున్నాను. ఇంకా ఎట్టకేళ్ళకి 1 అవర్ వరకు అక్కడే ఉన్నాడు. ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఇక్కడికైతే వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అడ్రస్ అయితే కనుక్కున్నాం అనమాట. కనుక్కొని ఇక్కడ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది, ఇదే స్ట్రైట్గా వెళ్ళండి అనేది అక్కడ ఒక అంకుల్ ఉంటే అతన్ని అడిగితే చెప్పారు. ఫస్టే మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా, ఆ అంకుల్ని అయితే కనుక్కొని స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఈ ఊరికి వచ్చి, మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చి అక్కడ ఒక అంకుల్ ఉంటే అతన్ని కూడా కనుక్కొని ఫంక్షన్ హాల్ ఇలాగే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, ఇదే దారిలో ఉంటుంది, వెళ్ళండి అని చెప్పారు. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇదిగో ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. జాన్ బాబు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పేరు జాన్. అతని ఫంక్షన్కి అయితే మేము వచ్చాము. ఇంకా చాలా మంచిగా మొత్తం ఫంక్షన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేశారనమాట. ఇంకా ఫస్ట్ వెళ్తే బాగుండేది అనుకున్నాను, కానీ నా ప్రయాణమే సరిపోయింది. కొంచెం అడ్రస్ కరెక్ట్గా తెలియదు. ఇంకా నెక్స్ట్ మా ఆయన వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తెలియదు అనమాట, కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా మ్యాజిక్ షో కూడా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే పెట్టారు. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మ్యాజిక్ షో అంతా కంప్లీట్ అయిపోయింది. ఫంక్షన్ కొంచెం స్టార్ట్ అవుతుంది అప్పుడే. ఇంకా నాకు భలే అనిపించింది. ఫంక్షన్లో కూడా మ్యాజిక్ షో పెట్టారు, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది అని నేనైతే అనుకున్నాను. ఇంకా ఫంక్షన్ అయితే టోటల్గా స్టార్ట్ అయింది. ఇంకా మా ఫ్రెండ్కి ఫస్ట్ ఒక పాప 8 years నేనైతే ఫంక్షన్కి వెళ్ళాను కదా, తర్వాత చూడదా అసలు నా దగ్గరికి వచ్చి ఎలా రియాక్ట్ అవుతుంది అనేసి నేను మా వారు చాటుగా వెళ్తూ ఉన్నానన్నమాట. ఇంకా నన్ను చూసేసి గబగబా నా దగ్గరికి అయితే ఉరికొచ్చేసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అసలు భలే అనిపించింది. నన్ను చూసి వెంటనే వచ్చేసింది. అంటే అదే కదండి, ఏదో గొప్పగా చెప్తున్నాను అనుకోకండి, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు కదా. నాకైతే భలే అనిపించింది. జాన్ అయితే వెంటనే ఎత్తుకున్నాను. నేను ఎత్తుకోగానే వాడికి నిద్ర వస్తూనే ఉన్నది. అంటే ఎప్పుడో లేచి ఉంటాడు కదా, మార్నింగ్ ఎప్పుడో లేచి ఉంటాడు పాపం. అసలు నిద్ర వస్తూనే ఉంది, ఆవలిస్తూనే ఉన్నాడు అనమాట. మేమైతే ఇంకా ఒక ఫోటో దిగాము. ఇంకా నేను వెళ్ళినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదనేసి ఒకటే గొడవ చేసిందనమాట. ఇంకా వాళ్ళందరికీ చెప్తుంది నా ఫ్రెండ్ అని. దానికైతే చాలా హ్యాపీగా అనిపించింది, నాకు కూడా హ్యాపీగా అనిపించింది. అంటే ఇట్లా వెళ్తే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతారా నేనైతే అనుకున్నాను. నన్ను చూసి అది పడిన ఆనందానికి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నేను అనుకున్నా ఇంకా ముందే వెళ్తే బాగుండేది, అసలు కొంచెం ముందుగా వెళ్తే బాగుండేది అనుకున్నాను. కాసేపు అయితే ప్రేయర్ అయితే పెట్టారనమాట. ఇంకా మ్యాజిక్ షో అంతా కంప్లీట్ అయినాక కొద్దిసేపే ప్రేయర్ పెట్టారు. ఇంకా ప్రేయర్ కంప్లీట్ అయిపోయాక ఇగో ఈ పాపే ఫస్ట్ పాప తర్వాత ఇప్పుడు బాబు. ఇంకా ఇంత పెద్దగా ఉందనుకోకండి, 9 years తర్వాత బాబు పుట్టాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇంకా ఫంక్షన్ చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు. ఇంకా ఫంక్షన్లో అయితే చికెన్ బిర్యానీ పెట్టారనమాట. చికెన్ బిర్యానీ పెట్టేసరికి ఇక్కడ ఇప్పుడేమో బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది కదా, చికెన్ బిర్యానీ తినకూడదు కదా అనేసి కాసేపు ఆలోచించుకున్నాము. ఏం పర్వాలేదులే, ఏమైతుంది, అన్నిటికీ దేవుడే ఉన్నాడు అనుకున్నాము. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లల్ని అయితే స్టేజ్ మీదకి పిలిచి కాసేపు ప్రేయర్ చేపించి అన్నీ అయితే చేసేసారనమాట.
ఇంకా చూడండి మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి మరీ చెప్పింది. అందరికంటే దాని దగ్గర నంబర్లు ఉన్న వాళ్ళందరికీ చెప్పింది. ఎవరు రాలేదు. కానీ వాళ్ళ ఒక 2 ఇయర్స్ వేరే దగ్గర చదువుకుందనమాట. 8th క్లాస్, 9th, 10th 3 ఇయర్స్ వేరే దగ్గర చదువుకుంది. మిగతా అంతా మేమిద్దరం కలిసే చదువుకున్నాం. ఫస్ట్ నుంచి 7th, తర్వాత ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మొత్తం మేమిద్దరం కలిసే చదువుకున్నాం. ఇంకా 10th క్లాస్ వాళ్ళకైతే వాళ్ళందరికీ ఇన్వైట్ చేసింది. వాళ్ళందరూ వచ్చారు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. 10th వాళ్ళకి ఇన్వైట్ చేసింది, డిగ్రీ వాళ్ళని ఇన్వైట్ చేసింది కొందరిని. కానీ వాళ్ళ 10th ఫ్రెండ్స్ అయితే అందరూ వచ్చారు. నేను అనుకున్నాను, అబ్బా వాళ్ళందరూ వచ్చారు, మా డిగ్రీ ఫ్రెండ్స్ కూడా వస్తే బాగుండేది, మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేద్దాం కదా అనుకున్నాము. కానీ ఏం చేస్తాం, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. మా ఫ్రెండ్స్ అయితే రాలేకపోయారు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంకా ఓకే, పర్లేదు, అందరికీ కుదరాలని ఏం లేదు కదా. ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా జరిగింది. జాన్ అయితే 6 monthsే కదండి. వాడికి ఒక పంచ్ వేశారు. ఆ పంచలో చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాడు. ఇంకా ఫంక్షన్లోనే అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటూనే ఉన్నారు. తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళకుండా, అంటే ఎవరికైనా ముద్దుగానే ఉంటుంది కదా చిన్నపిల్లలంటే. అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటూనే ఉన్నారు. ఇంకా జాన్ అయితే ఏడుస్తూనే ఉన్నాడనమాట. ఇంకా ఎవరిని కాదనలేము కాబట్టి ఎవరు అడిగినా వాళ్ళు ఇస్తూనే ఉన్నారనమాట. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి 2 అక్క చెల్లెళ్ళు ఉంటారు. మొత్తం ముగ్గురు అమ్మాయిలే. ఇదే చిన్నది. అక్క చెల్లెలంటే అలాగే ఉంటుంది కదండి. బాబు ఏడుస్తుంటే వాళ్ళిద్దరు అక్కలు వచ్చి అసలు బాబుని చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. అసలు కళ్యాణికి ఏ బర్డెన్ పడకుండా మంచిగా బాబుని తీసుకెళ్ళడం, పాలు పట్టించడం, ఏదైనా సెర్లాక్ తినిపిస్తారు కదా 6 months అప్పుడు, సెర్లాక్ పెట్టడం కూడా చేశారు. నాకైతే దాన్ని అలా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడనే నిందించలేను, ఎవరిని నిందించలేను. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది, కానీ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అది నా ఫ్రెండే కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చెప్తుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. ఆ రోజు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇక అదంతే, ఫంక్షన్ కాబట్టి ఓకే పర్లేదు అనుకున్నాను. మనం ఎవరి పట్లైనా ఈర్ష్య పడకూడదు. ఈర్ష్య అయితే ఏం లేదు, కానీ నాకు అనిపించింది, నేను చెప్పాను అంతే. నేను మిస్ అయ్యాను అని నాకు అనిపించింది అనమాట. బాధ అనిపించింది, అంతకు మించి ఏం లేదు. ఇంకా నా ఫ్రెండ్ అయితే నేను వెళ్ళి గిఫ్ట్ ఇస్తుంటే నాకు సర్ప్రైజ్గా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఏంటంటే నన్ను శారీ కొనుక్కోమని నాకైతే మనీ ఇచ్చిందనమాట. నేను తీసుకెళ్ళిన గిఫ్ట్ అయితే దానికి ఇస్తుంటే అదే నాకు రివర్స్ గిఫ్ట్ ఇచ్చింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అసలు నేను నమ్మలేకపోయినా, అసలు భలే ఒక థ్రిల్లింగ్ అనిపించింది. శారీ కొనుక్కోమనేది కదా, అంతే కదా అని వినే వాళ్ళకి ఎవరికైనా అనిపించవచ్చు. కానీ నాకు అదొక గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ అనమాట. అసలు ఫుల్ హ్యాపీగా అనిపించింది. వద్దంటామంటే తీసి చేతిలో పెట్టేసింది, మనీ శారీ కొనుక్కోవే అని. ఇదిగో వీళ్ళంతా వాళ్ళని 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చారు. మేమైతే వెళ్ళింది డోర్నకల్. ఇంకా వాళ్ళైతే హన్మకొండ, కరగూడెం, మనుగూరు, ఇంకా ఆడపిల్లల్ని ఎక్కడెక్కడికో ఇస్తారు కదండి. అంత దూరంలో నుంచి అసలు ఇది చెప్పగానే వచ్చారు. నాకైతే భలే అనిపించింది. నేను ఒకసారి నా డిగ్రీ ఫ్రెండ్స్ తిట్టుకున్నా కూడా వీళ్ళందరూ వచ్చారు, మా ఫ్రెండ్స్ అయితే రాలేదనేసి నేను తిట్టుకున్నా. కానీ పర్లేదులేండి, ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏదో గిఫ్ట్ అయితే ఇచ్చారు, మంచి గిఫ్టే ఇచ్చారు. ఇంకా ఆ గిఫ్ట్లు అవి ఇవి అయితే నేనైతే ఏం చూడలేదు. ఇంకా మంచి గిఫ్ట్స్ ఇచ్చి చక్కగా ఫొటోస్ దిగి మొత్తం మంచిగా ఫంక్షన్ అయితే కాసేపు ఉండి మంచిగా వెళ్ళిపోయారనమాట. వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మేమైతే భోజనాల లైన్లో నిలబడ్డాము. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా అనేసి లైన్లో నిలబడ్డాము. చికెన్ బిర్యానీ అయితే పెట్టారు. ఇంకా మనకైతే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది కదా అనేసి
కాసేపు అయితే ఆలోచించాము. ఇంకేం పర్లేదులే, ఏం కాదులే, బర్డ్ ఫ్లూ వస్తే వచ్చింది, చికెన్ వద్దనుకుంటామా అనేసి నేను మా ఆయన చికెన్ బిర్యానీ తినేసాము. చికెన్ బిర్యానీ పెట్టారు, మటన్ కర్రీ పెట్టారు, చికెన్ కర్రీ పెట్టారు, ఇంకా ఇంకేదో ఫ్రై కూడా పెట్టారనమాట. ఏవేవో పెట్టారు. నాకు నచ్చినవి అయితే నేను వేయించుకొని చక్కగా తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అంతే అండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. అంతే అండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఫంక్షన్కి వెళ్ళడం, ఇంకా బాబుని చూడడం. ఇంకా ఒక రోజు ఉంటే బాగుండేది అనుకున్నాను. మా ఫ్రెండ్ అయితే ఒకటే బ్రతిమలాడుతుంది కళ్యాణి అయితే, కానీ ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళలేదు కాబట్టి ఉండలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ వెళ్ళాలి, ఒకరోజు ఉండాలి అనుకుంటున్నాను. కానీ చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా అప్పటికే ఆ రోజు ఉంటే బాగుండేది వచ్చినాక ఉంటే బాగుండేది అనుకున్నాను. వచ్చేంతసేపు ఎప్పుడు వెళ్తానో అనుకున్నాను, పిల్లల్ని తీసుకురాలేదని. ఇంకా మా వారు కూడా బలవంతం ఏం పెట్టలేదు, నీకు ఇష్టమైతే ఉండు, నేను వెళ్ళిపోతా అన్నారు. ఇంకా ఇద్దరం వచ్చాం కదా, ఎందుకులే వెళ్తేనే బాగుంటుంది అనేసి ఇంకా లంచ్ అయితే చేసేసి మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. మళ్ళీ యథావిధిగా నేను బాయ్ చెప్పి వస్తూ ఉంటే నా ఫ్రెండ్ అయితే కళ్ళ నిండా నీళ్ళు తీసుకుందండి. దాన్ని చూస్తే నాకు కూడా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి. మా బాండింగ్ అలా ఉంది. ఓకే అండి, బాయ్.